తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో భూ ప్రకంపనలొచ్చాయి. హైదరాబాద్ నగరం పరిధిలోని వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హన్మకొండ, భూపాల్పల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, సిర్వంచ, అహేరి, చంద్రపూర్, ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ప్రకంపనలు వచ్చినట్టుగా సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో కూడా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఉదయం 7:26 సమయంలో 5 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించింది భూమి. దీంతో ఏజెన్సీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చింతూరు, విఆర్పురం, ఎటపాక, కూనవరం మండలాల్లోని పలు గ్రామాల్లో సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏజెన్సీలో భూ ప్రకంపనలు సంభవించడం మొదటిసారి కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంపం ధాటికి కొన్ని నివాసాల గోడలు, బీటలు వారాయి. హఠాత్తుగా భూమి కంపించడం అయోమయానికి గురయ్యారు ఏజెన్సీ వాసులు.